హాయ్ నమస్తే. పితృదోష నివారణకి ఉపాయము. ప్రతి అమావాస్యకి మా వారు ఇంట్లో తిల తర్పణం చేసి ఇలాగా దానం చేస్తూ ఉంటారు. మీ ఫాదర్స్ చేసినవి దోషాలు, జాతకంలో ఉన్న దోషాలు కూడా కలిసి వస్తాయి. అలాంటప్పుడు ప్రతి అమావాస్యకి ఇలాగా దానం చేసుకుంటూ ఉంటే స్వయంపాక దానం చాలా మట్టుకు దోషాలు తగ్గుతాయి. ఇదే పితృదోషానికి ఉపాయము. పితృదేవతలకి అంటే వసు, రుద్ర, ఆదిత్య. వసు అంటే నాన్న, అమ్మ. రుద్ర అంటే తాత, మామ. ఆదిత్యుడంటే ముత్తతాత, ముత్తమామ. మనం ఇచ్చే స్వయంపాక దానం దోషాలని బాగా తగ్గిస్తుంది. ప్రతి మాస్కి ఇచ్చుకుంటే చాలా మంచిది. పితృదేవతలకి వరం ఇచ్చే అధికారం ఉండదు. శాపం పెట్టే వరం మటుకు ఉంటుంది. పితృదోషాలు ఉన్నాయని ఎలా తెలుసుకుంటారు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, దీర్ఘకాలపు రోగాలు, పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, పిల్లలు ఉద్యోగాల్లో గ్రోత్ రాకపోవడం, వంశం వృద్ధి చెందకపోవడము, యాక్సిడెంట్లు అవ్వడము, ఇవన్నీ కూడా పితృదోషాల వల్లనే జరుగుతూ ఉంటాయి. బ్రహ్మ సృష్టించిన కూరలు మాత్రమే దానంగా ఇవ్వాలి. అన్ని రకాలు ఇవ్వకూడదు. వంకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు ఈ 4 కూడా పనికిరావు. చేదు ఉంటాయి కాబట్టి, పుచ్చులు ఉంటాయి కాబట్టి ఇవ్వకూడదు. దక్షిణ తాంబూలాలతోటి పాటు ఇవ్వాలి. ఓ 50, 100, 200 మీ తాహతకు తగ్గట్టు ఇచ్చుకోవాలి. వీటితో పాటు పాలు, పెరుగు, తమలపాకులు కూడా ఇస్తాను. లాస్ట్గా ఏంటంటే తల్లి తండ్రి ఉన్నవాళ్ళు కాదు, తండ్రి కానీ తల్లి కానీ పోయిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. దోషం ఎక్కువ ఉన్నవారు కాళహస్తి కానీ గోకర్ణం కానీ వెళ్ళి నివారణ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.